ప్రియమైన సహోదరులారా, మరొక తలంపుతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మనకు బాగా పరిచయమైన వాక్యము, సండే స్కూల్ నుంచి కూడాను కంఠస్థమైన సందర్భం అది. అదేంటంటే ఏదేను తోట. మరి ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే కనుక, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. సో ఈ విషయం గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. సహోదరులు గమనించండి, ఇందులో ఏదేని తోట, ఆ తోట లోపల మరి ఆదామును పెట్టాడు చూసాం మనం. ఆదామును ఎందుకు పెట్టాడు అక్కడ అంటే, అతడు దాన్ని సేద్యపరచాలా, దాన్ని కాయాలా. ఇది అధ్యాయంలో 13వ వచనంలో చూస్తాం మనం. సేద్యపరచాలా, కాయాలా. మరి ఆ పని చేస్తున్న పరిస్థితి లోపల ఏంటి అక్కడ ఉంది అంటే, మరి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, జీవవృక్షము, అది కాకుండా చూపులకు రమ్యమంగా, తర్వాత ఆహారానికి యోగ్యంగా ఉన్న ప్రతి వృక్షాలను ప్రభు అక్కడ పెట్టాడు. కానీ ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటంటే, మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ యొక్క పండు మాత్రం తినకూడదు. ఎందుకంటే ఆ తినుదినమున చచ్చేదవు. దాని నుంచి వచ్చే ఆ యొక్క తెలివి జ్ఞానం అవుతుందో అదంతా కూడాను అది దేవుడు మరి ఇవ్వనిది, దేవుడు వద్దన్నది. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. మరి సైతాన్ యొక్క కుయుక్తి పన్నాగము ఏంటంటే, దేవునికి విరోధమైన పనులు చేయాలి. కాబట్టి అది ఎప్పటి నుంచో బహుశా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకేమో ఒకసారి సర్పం రూపంలో సాతాను వచ్చేసి ఎలాగా ఎవరు మోసం చేసిందో మనందరూ తెలుసు. అయితే ఒకసారి కాకపోవచ్చు, నాకు తెలిసి ఎంతో కాలం వెంటబడి ఉంటుంది. ఆదామునే మోసం చేయాలో చూసింటుందేమో. కానీ ఒకరోజు మన బలహీనఘటమైన హవ్వ మరి మోసపోయింది. దాంతోపాటు ఆదాము కూడాను మరి ప్రభువుకు అవిధేయుడిగా మారిపోయాడు. సహోదరులారా, చూద్దాం ఇప్పుడైతే. ఇప్పుడు ఏదేని తోటలో సందర్భం అవుతుందో, ఎంతగా మానవాళికి మరి పాపాన్ని తీసుకొచ్చిందో, అపరాధం తీసుకొచ్చిందో, నాశనాన్ని తీసుకొచ్చిందో మనం చూసి వచ్చాం. దేవుని మహాదేవిని బట్టి, క్రీస్తు యొక్క బలియాగం బట్టి, ఆయన చిందించి రక్తం పట్టేసి మనకు పాపములో నుంచి విడుదల, పాప క్షమాపణ, మరి రక్షణ భాగ్యము, మరి ప్రభు యొక్క రాజ్యానికి ప్రవేశం మనకు దొరికింది. చాలా సంతోషం. అయితే సహోదరులారా, నిజానికి మరి ఏదేను తోట అక్కడితోనే అంతమైపోయిందా? కాదు. ఇప్పటికీ మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఇంకా ఏదేని తోట పనిచేస్తూనే ఉంది. ఆ యొక్క క్రమము, ఆ యొక్క సీనరీస్ ఏతున్నాయో, ఆ సందర్భం అవుతుందో ఇప్పటికీ పనిచేస్తున్నట్టుగా మనం గమనించాలి. ఎలాగా అంటే, మరి ప్రభు అయితే జీవవాక్యం మనకి ఇచ్చాడు. అది జీవపు మరి వృక్షం. అందులోంచి మనం పొందుకుంటూ పోవాలా. అప్పుడు యేసుక్రీస్తు వారు జీవమైనాడు, మనం జీవంతో నింపాడు. ఆయన వెలుగైనాడు, మనల్ని వెలుగుగా చేశాడు. ఆయన జీవము, ఆయన వెలుగుతో నింపబడుతూ మనం మన జీవితాలు కొనసాగించుకుంటూ ఆయన రూపంలోకి మార్చబడుతూ ఉండాలా. అది ప్రభు ఉద్దేశం, అది ప్రభు యొక్క ప్రయాస కూడా. మరి ఆయన చిత్తం అవుతుందో మనకు తనకు అనుకూలమైన దాన్ని మనలో జరిగించాలని ఇష్టపడే దేవుడుగా మన హెబ్రీ పత్రికలో చూస్తాం మనం 13వ అధ్యాయం 20వ వచనంలో. తన యొక్క యోచన మొత్తం మనకు చెప్పి మనల్ని మరి తన పనిలో వాడుకునే వాడిగా ఉన్నాడు. అయితే మరి ఇప్పటికి కూడాను ఈ యొక్క మంచి చెడులు తెలియనిచ్చు వృక్ష ఫలాలు ఎత్తున్నాయో అవి ఎప్పుడు మన సైతాన్ని అందిస్తూనే ఉంటాడు మన ఇప్పటి జీవితంలో కూడా. అయితే మనం గమనించాలా సహోదరులారా, ఈ మంచి చెడుల తెలివించే వృక్షం గురించట మరి కల్దీయులు వారి యొక్క ఏన్షియన్స్ బుక్లో రాసిన ప్రకారంగా ఆ చెట్టును ప్రిజర్వ్ చేశారట. ఆ చెట్టు నుంచే సోమరసాన్ని తయారు చేశారు అని మరి కొంతమంది గ్రంథకర్తలు రాశారు. ఈ సోమరసాన్ని తయారు చేస్తే తెలుసు కదా, సోమరసం మత్తుతో నిండింది. మత్తుతో నిండిన ఆ యొక్క ఫలాలు తిన్నప్పుడు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు యొక్క యోచన నుంచి తప్పించబడ్డారో మనం చూస్తూ వచ్చాం. ఇదే మాట మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో 11వ వచనంలో మాట్లాడుతుంది మనకి.
మద్యమును త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వరకు శ్రమ. వారు సితారా స్వరమండలంలో తంబూర సన్నాయిలను వాయిదుతూ ద్రాక్షరసము త్రాగుతూ విందు చేదురు గాని యెహోవా పనిని యోచించరు. సోదరు గమనించండి, ప్రభు పని చేయకుండా మరి తప్పించబడి ఎలాగా ఈ యొక్క సోమరసము లేకపోతే ఈ యొక్క మత్తు అవుతుందో, మరి ఆ ప్రజల్ని నడిపించిందో, ఆ ఏషియా కాలంలో ఎలాగ భ్రష్టు పట్టిన ఇజ్రాయెల్ జనాంగము ఎలాగా అన్యదేవుల వైపు తిరిగారో మనం చూశాం. అలా కాకుండా దేవుడు వద్దన్న పనులు చేసుకుని వచ్చారు, మరి అసహ్యం కాలు చేసుకుని వచ్చారు. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో గమనించండి, ఇప్పటికి కూడాను మన జీవితాలు కూడాను అదే ఆ యొక్క ఆ చెట్టు నుంచి మంచి చెడు వృక్షం ఇచ్చే ఆ చెట్టు నుంచి వచ్చే తలంపులు, లేకపోతే సైతాన్ యొక్క సంబంధమైన ఆ యొక్క తలంపులు, ఆ యొక్క ఆలోచనలు, నేను బాగుండాలి, నేను సంపాదించుకోవాలి, నేను కంఫర్ట్గా ఉండాలి, నేను పేరు ఘనతలోకి రావాలి అని చెప్పేసి సైతాను కుయుక్తి ఇంకా మన హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. మనం చూసాం కదా, దేమ ఇహలోకం ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయేది చెప్పేసి మరి పౌలు రాశారు. అలాగే మనకు తెలియదు కాదు ఎందుకు వచ్చింది ఇహలోక ప్రేమ అంటే, మనలో ఆ చెట్టు యొక్క తలంపులు అవన్నీ కూడా. అలాగే మనం చూస్తే కనుక యూదా ఇస్కరియోతు, మరి అధికార దాహము, తర్వాత ధన వ్యామోహము. మరి మనం చూసే అంశం తెలియదు కాదు మనకి, సంసోను శరీర సుఖాల కోసం వెళ్ళాడు. సహోదరులు గమనించండి, ఇలాగా చూస్తూ ఉన్నప్పుడు ఈవెన్ సొలొమోన్ రాజు కూడా జ్ఞానవంతులైనప్పటికీ పేరున్నప్పటికీ ఎలాగ తను చివరి కాలం లోపల మరి విగ్రహాల యొక్క గుళ్ళు కట్టించేసి భార్యలను పెట్టేసి ఎలా తను తప్పిపోయాడో చూస్తూ వచ్చాం. ఎక్కడిది అంటే మన హృదయంలో, మన హృదయం అనే తోటలో ఆ కాపురం ఉన్న పాప అవుతుందో అది మనల్ని నడిపించుకుని పోతుంది అని గమనించాలి. సో జీవాన్ని పొందొచ్చే ఆ జీవవృక్ష ఫలం కాకుండా ఇంకో వేరే వృక్షంగా మిగిలి ఉన్న ఆ తోటలో మిగిలి ఉన్న మంచి చెడ్డలు తెరడించే వృక్షం యొక్క పనులు తింటే ఇంతే అవుతుంది. అందుకే పౌలు అంటాడు, నాలో పాపం కాపురం ఉంది, పాప నియమం నాలో ఉంది అంటాడు. దాన్ని నలగొట్టుకోవాలి, నాలో ఒక ముళ్ళుగా ఉంది అది. గమనించండి, రక్షించబడ్డ తర్వాత మరి ప్రభు యొక్క కృపలో మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, దేవుని ఆత్మని కలిగి ఉన్నాం. కానీ మన లోపల శరీరం మీద, మన ప్రాణం మీద పనిచేస్తున్న ఈ యొక్క పాప నియమం ఒకటి ఉంది. అదే మంచి చెడులు తిరునిత్య వృక్షం యొక్క పనిచేసే ఆ యొక్క డిపార్ట్మెంట్స్ అవి రెండు. కాబట్టి అవి పనిచేయకున్నట్లుగా మన జీవముతో నింపబడాలి. అందుకే అంతరంగ పురుషుడు బలపరచబడుతుండగా బాహ్య పురుషుడుగా ఉన్న ఈ శరీరము ప్రాణమవుతుందో అది రోజు నశించిపోతుండాలా. సహోదరులారా, గుర్తు చేసుకుందాం, మనం ఈరోజు మన హృదయంలో దాగి ఉన్న ఆ యొక్క నియమాలు, పాపపు నియమాలు మన ఎట్లాకపోతున్నాయి. అది మన ప్రభు పని యోచించకుండా చేస్తుంది, ప్రభు తలంపులు పొందుకోకుండా చేస్తుంది, మన సొంత చిత్తానుసారంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. అందుకే మనం ప్రభు వాక్యం కాకుండా జనులు చేయి రీతిగా మనం చూస్తాం కదా, సమయంలో చూస్తాం, మనం జనులు చేయి రీతిగా పక్క వాళ్ళు చేశారని చెప్పేసి మనం చేస్తుంటూ పోతుంటాం. అది మతం అయిపోతుంది మనలో. ఈ మతం అంతా కూడాను మంచి చెడ్డలు తెరుడిచ్చే వృక్షం యొక్క ఫలాలే. అది మతం. కానీ క్రీస్తు అయితే జీవం ఇచ్చాడు, మనకు జీవవాక్యం ఇచ్చాడు, మన జీవం వాక్యం కలిగిన సాహసం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు. ప్రభుత్వంతో జీవం నింపడం కోసం ఇష్టపడుతున్నాడు. జీవజలపు ఆ బుగ్గగా మనలో ఊరిడి బుగ్గగా ఉన్నాడు. మరి దీని నుంచి మనం పొందుకుంటూ మనం బలవంతులుగా మార్చబడాలి తప్ప ఏ మాత్రం కూడాను మన లోపల కాపురం ఉన్న పాప నియమానికి దాసులు కాకూడదు. ఈ యొక్క మంచి చెడ్డలు తిరణించే వృక్ష ఫలాలు మనం తీసుకోకూడదు. సైతాన్ అయితే మనకి అక్కడి నుంచి చూపిస్తూ ఉంటాడు, ఇది చెయ్యి, ఇది బాగుంటుంది, నీ కంఫర్ట్ ఇస్తుంది, నీ సంతోషం ఇస్తుంది, ఈ లోకవార్తలు చూడు, లోక విషయాలు చూడు ఎంత బాగున్నాయో, ఈ సోకులు చేస్తే మంచిదిగా నీకు, ఇట్లా అనుభవించు, నువ్వు మంచి ఆహారం ఇది తిను అని మనల్ని మరి ప్రభు యొక్క మార్గం కాకుండా, ప్రభు వార్తలు కాకుండా లోక విషయాలకి తీసుకెళ్ళిపోతున్న సోదరులారా, సహోదరుడా, ఈరోజు నువ్వు నేను గమనించుకుందాం. మనకి మరి హవ్వమ్మ కనుక ఈ ప్రభు యొక్క నియమానికి విరుద్ధంగా పాపం చేయించిందో, మరి ఈరోజు నన్ను మరి ఎలా నియమాలకి ఇప్పుడు కొడుతుందో చూద్దాం ఒకసారి. ప్రభు దగ్గర మోకరిల్లకుండా, ప్రభు వాక్యం చదవకుండా, సంఘానికి పోకుండా, సాహసంలో బలపరచబడకుండా నిన్ను మభ్యపెట్టి లోక వ్యాపారంలోకి, లోక చిక్కులోకి,
లోక అందాల్లోకి, లోక మోసాన్ని తీసుకుపోతుందేమో గుర్తుపెట్టుకో. గమనించండి, ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ అట్లాంటిదే, మన చేతిలో ఉన్న ఫోన్ అట్లాంటిదే, మన ఇళ్ళలో ఉన్న టీవీ అట్లాంటిదే. అది మన టైం అంతా లాగేసుకుంటుంది. ప్రభు కోసం వాడబడే, ప్రభు నుంచి పొందుకోవాల్సిన సమయాన్ని ఈ సెల్ ఫోన్ వాడేసుకుంటుందేమో గుర్తు చేసుకుందాం. అలాగే లోక వ్యాపారాలు, లోక లాభాలు, లోక ముచ్చట్లు ఇవన్నీ కూడాను సైతాను మన లోపల తృప్తిని రేకించే, మనకు మనం సంతోషపడే విషయాలుగా ఉంటాయి, కానీ అది ప్రభు కాదేమో గుర్తు చేసుకున్నాం పిల్లరా. కాబట్టి మన జీవితంలో ఏదైనా తోట ఉంది, తప్పకుండా అక్కడ పాప నియమం ఉంది, దాన్ని రోజు నలగొడుతుండాలా, చేతి దాన్ని జయించుకుంటూ, జీవపు వృక్షాన్ని యొక్క ఫలాలు తినుకుంటూ, క్రీస్తు యొక్క జీవాన్ని నింపుకుంటూ మన జీవితాలు కొనసాగించుకుందాం. సోదరా, గుర్తు చేసుకుందాం. మన జీవితంలో ఇలాంటి సైతాన్ యొక్క మన క్రియలు, సైతాన్ యొక్క పురికొల్పులు ఏమున్నాయో గుర్తు చేసుకుందాం. ఏ విషయం చేసి పట్టబడుతున్నాం, ఏ విషయం చేత నువ్వు డైవర్ట్ అయిపోతున్నావు, ఇక గమనించుకుందాం ఒకసారి. అయితే మరి ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 17:4 లోపల, చేయుటకు నీవు నాకు ఇచ్చే పనిని సంపూర్ణం చేశాను, భూమి మీద నేను మహిమపరచాను దేవా అని మొరపెట్టాడు. మనకు ఈ భూమి మీద ప్రభువు ఏ పని ఇచ్చాడో, ఏ యోచన కలిగి నన్ను రక్షించాడో, ఆయన యోచన కలిగి మన జీవితాలు కొనసాగించుకుందాం. మీ అందరికీ వందనాలు.